ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీస్ రద్దు అయితే ఫైనల్లోకి వెళ్ళేది ఎవరు? ఇది చాలామందికి తెలియదండి. సో, దీని గురించి ఒకసారి మీ అందరికీ క్లారిటీ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ మీ అందరికి తెలుసనమాట. ఇప్పుడే అయితే మ్యాచ్ అయితే అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అందులో అయితే ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. ఫైనల్కి అయితే సౌత్ ఆఫ్రికా అయితే వెళ్ళిందనమాట. సో, ఇప్పుడు మనకైతే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీస్ 2 అయితే ఉందన్నమాట. నైట్కి అయితే మ్యాచ్ ఉంది. సో, ఖచ్చితంగా 100కి 90% అయితే మ్యాచ్‌కి అయితే వర్షం అంతరాయం కలిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం జరిగి మ్యాచ్ రద్దయితే సిట్యుయేషన్ ఏంటి? ఎవరు క్వాలిఫై అవుతారో అనేది తెలుసుకుందాం. సో, ఫ్రెండ్స్ ఒక రకంగా చెప్పాలంటే టీ20 వరల్డ్ కప్‌లో ఎప్పుడు లేని విధంగా ఆఫ్ఘనిస్తాన్ పసికున్న జట్టైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఎన్నో పెద్ద టీమ్‌లని బంగ్లాదేశ్‌ని, ఆస్ట్రేలియాని, న్యూజిలాండ్ టీమ్స్‌ని క్వాలిఫై స్టేజ్‌లో న్యూజిలాండ్ ఓడిపించింది. దాని తర్వాత సూపర్ 8లో ఆస్ట్రేలియాని ఆఫ్ఘనిస్తాన్ ఇంటికి పంపించింది. మొత్తానికైతే ఫైనల్‌కి అయితే వచ్చేసింది మన సెమీఫైనల్‌కి. సెమీఫైనల్‌లో ఓడిపోయింది. బట్ వాళ్ళు ఓడిపోయి అయితే వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఫైనల్ మ్యాచ్‌లో టై అయితే మాత్రం అంటే టై కూడా కాదు సారీ వర్షం పడే మ్యాచ్ రద్దయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి వరకు టేబుల్ టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాపర్ వాళ్ళే డైరెక్ట్ క్వాలిఫై అయిపోతారన్నమాట ఫైనల్కి. సో, కాబట్టి ఈ నేపథ్యంలో ఇండియాకి అయితే అడ్వాంటేజ్ అనమాట. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గ్రూప్ స్టేజ్లో 3కి 3 గెలిచిందనమాట. కానీ ఇంగ్లాండ్ మాత్రం 3కి అయితే ఒక మ్యాచ్ అయితే ఓడిపోయి 2 మ్యాచ్ మాత్రమే గెలిచి క్వాలిఫై అయింది. కాబట్టి వర్షం అంతరాయం పడితే మాత్రం ఖచ్చితంగా ఇండియానే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయన్నమాట. ఇది 100% కరెక్ట్. సో, కాబట్టి అట్లా అని చెప్పి వాన పడాలని కోరుకోవట్లేదు. సో, నేను చెప్తాను అనమాట. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. చాలామంది ఏంటంటే రద్దు అయితే చాలా బాగుంటుంది. చెరో పాయింట్ ఇస్తారనమాట. సూపర్ ఓవర్ పెడతారా ఇవంతా చెప్తున్నారు. సూపర్ ఓవర్ కానీ చెరో ఒక పాయింట్ ఇవ్వడం కానీ పాయింట్స్ లేదనమాట. ఇంకా డూ ఆర్ డై అంతే ఈ మ్యాచెస్. సో, సెమీస్లో డైరెక్ట్ ఇంకా విన్నర్ అయిన టీం క్వాలిఫై అయిపోతుంది ఫైనల్కి. వర్షం పడితే మాత్రం ఇండియానే క్వాలిఫై అవుతుంది అనమాట. ఇది ట్రూత్. ఇంకొకటి ఏంటంటే ఈసారి వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా పెద్ద ఫస్ట్ టైం ఫ్రెండ్స్ 8 మ్యాచెస్ సెమీస్ ఆడితే ఒక్క మ్యాచ్ గెలిచింది. ఇదే ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా కూడా టీ20 వరల్డ్ కప్లో ఫినాల్కి రావడం ఇదే ఫస్ట్ టైం పెద్ద ఫస్ట్ టైం అనమాట. సో, 8 మ్యాచ్లో 7 మ్యాచ్లు ఓడిపోయింది. ఒక మ్యాచ్ ట్రై అయింది అనమాట. ఈ 9 మ్యాచ్ అయితే వాళ్ళైతే క్వాలిఫై అయ్యారు. సో, ఫ్రెండ్స్ మీ పాయింట్ ఆఫ్ ప్రకారము ఇప్పుడు రాత్రి జరగబోతున్న టీ20 వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్లో ఎవరు గెలుస్తారో అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే గెలిచిన టీము వర్సెస్ సౌత్ ఆఫ్రికా అయితే జరగబోతుందన్నమాట ఫైనల్ మ్యాచ్. సో, చాలా థ్రిల్లింగ్ అయితే ఉండబోతుంది ఈ టీ20 వరల్డ్ కప్. రోహిత్ శర్మ ఇంగ్లాండ్ని జస్ట్ ఎందుకంటే టీ20 వరల్డ్ కప్లో ఉన్న ఇంగ్లాండ్ చాలా గ్రేట్ అండి. ఎందుకు చెప్తున్నానంటే ఆ మ్యాచ్ ఎలాగో ఓడిపోయింది గ్రూప్ స్టేజ్లో అంతే తప్ప మంచిగా ఆల్రౌండర్స్ ఉన్నారు ఇంగ్లాండ్ టీంలో. సో, కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. ఓపెనర్ క్వింటన్ డీ కాక్ చాలా బాగా ఆడుతున్నాడు. బౌలింగ్లో రబాడా, దాని తర్వాత ఇంకా జార్డన్ కానివ్వచ్చు, చాలా మంచిగా అయితే ప్లేయర్స్ ఉన్నారు. సో, మీ పాయింట్ ఆఫ్ ప్రకారం అయితే ఎవరు గెలుస్తారు అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.